లాస్ట్ వీడియోలో మీకు గుడిమల్లెం పరశురామేశ్వర స్వామి టెంపుల్ అడ్రస్ చెప్తానన్నాను కదా. ఈ రీల్ ని సేవ్ చేసుకోండి, అడ్రస్ చెప్తా. మీరు మర్చిపోకుండా మన రైల్వే కోడ నుంచి వెళ్లేటప్పుడు మాముండూరు దగ్గర రైట్ సైడ్ లో ఒక టిఫిన్ షాప్ అయితే ఉంటుంది. అక్కడ టిఫిన్ కట్టెలపై మీద అయితే చేస్తారు. టిఫిన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి వెళ్ళండి. రేణుగుంట సర్కిల్ నుండి చెన్నై రూట్ వెళ్తూ ఉంటే అక్కడ మీకు గుడిమల్లెం 13 కిలోమీటర్స్ అని లెఫ్ట్ సైడ్ లో బోర్డు ఒకటి కనిపిస్తుంది. అలానే స్ట్రైట్ గా వెళ్తూ ఉంటే మనకు ఫ్లైఓవర్ అయితే వస్తుంది. మనం ఫ్లైఓవర్ కింద నుంచి అయితే వెళ్ళాలి. అలా స్ట్రైట్ గా వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ లో గుడిమల్లానికి వెళ్ళు దారి అని కనిపిస్తుంది. అలానే మనం స్ట్రైట్ గా వెళ్తూ ఉంటే పాపానాయుడుపేటకి అయితే చేరుకుంటాం. మీకు మధ్య మధ్యలో గుడిమల్లానికి బోర్డులు అయితే కనిపిస్తూ ఉంటాయి. అవి చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు. పాపానాయుడుపేట సర్కిల్ నుండి మనం రైట్ సైడ్ లో వెళ్ళాలి. అలానే స్ట్రైట్ గా వెళ్తూ ఉంటే మీకు గుడిమల్లెం 1.8 కిలోమీటర్స్ అని బోర్డు చూపిస్తుంది. అలానే స్ట్రైట్ గా వెళ్తూ ఉంటే గుడిమల్లెం అనే గ్రామానికి అయితే చేరుకుంటాం. అక్కడ శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం అని ఒక బోర్డు చూపిస్తుంది. అలానే స్ట్రైట్ గా వెళ్తే ఆ పూర్వీకులు కట్టిన గుడికి అయితే చేరుకుంటాం. ఓకే డార్లింగ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.